ఈ రోజు మహాభారతంలోని 73వ అధ్యాయం. అది మహాభారత యుద్ధం 10వ రోజు. శిఖండిని ముందుంచి అర్జునుడు భీష్ముడిపై దాడి చేశారు. శిఖండి వేసిన బాణాలు ఆయనకి గుచ్చుకున్నప్పుడు ఆ సమయంలో వృద్ధ వీరుడి కోపం అగ్ని జ్వాలల్లాగా లెగిసింది. ఆయన కళ్ళు శిఖండిని దహించి వేస్తాయి అనేలాగా. కానీ తాతగారు ఆయన నిగ్రహించుకున్నారు. రెచ్చగొట్టినా కూడా శిఖండితో పోరాడకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే పుట్టుకతో స్త్రీయో, ఎందుకంటే ఆయన ముగింపు దగ్గరలోనే ఉంది అన్న విషయం ఆయన తెలుసుకొని ఆయన్ని శాంతించుకున్నారు. శిఖండి బాణాలు వదులుతానే ఉన్నాడు. యుద్ధంలో ప్రత్యర్థుల మనసులో భావోద్వేగాల గురించి ఆలోచించకుండా అర్జునుడు కూడా ఆయన మనసుని కఠినం చేసుకొని శిఖండి వెనుక నిలబడి భీష్ముడు కవచంలో బలహీన స్థానాల్లో బాణాలు గురిపెట్టి వేశారు. అయినా కూడా తాతగారు నిగ్రహంగా నుంచున్నారు. బాణాలు గట్టిగా భీష్ముల్లోకి దిగుతున్నా కూడా ఆయన నవ్వి దుశ్శాసన వైపు తిరిగి ఇలాగా అంటారు, ఇవి శిఖండివి కాదు, ఎందుకంటే ఇవి నా మాంసాన్ని కాల్చి వేస్తున్నాయి. ఎలాగైతే పీతల పిల్లలు వాళ్ళ తల్లి శరీరాన్ని చీల్చి వేసినట్టు. అలాగా తాతగారు ఆయన ప్రియమైన అర్జునుడు వేస్తున్న బాణాలు చూస్తా దుశ్శాసనతో మాట్లాడుతా ఒక ఈతను తీసుకొని అర్జునుడు మీదకి విసురుతారు. అర్జునుడు ఆయన 3 బాణాలతో ఆ ఈతను ముక్కలు చేస్తారు. భీష్ముడు అప్పుడు అనుకుంటారు, ఈ పోరాటాన్ని ముగించాలి. చేతిలో కత్తి మరియు దాలు పట్టుకొని రథంలో నుంచి దూకాలి అని అనుకుంటారు. కానీ ఆయన అది చేసే ముందే అర్జునుడు ఆయన బాణాలతో తాతగారి దాలుని ముక్కలు చేస్తారు. శరీరం అంతా బాణాలు గట్టిగా గుచ్చుకున్నాయి. 2 బాణాల మధ్యన అంగుళమంత చోటు కూడా లేదు. భీష్ముడు ఆయన రథం మీద నుంచి నేల మీద పడిపోతారు. ఆయన పడిపోతుండగా పైలోకం నుంచి చూసిన దేవుళ్ళు భక్తితో చేతులు జోడించి నమస్కరించారు. మరియు సుగంధంతో వీచిన చల్లని వాయువు అలాగే చిరుజల్లులు యుద్ధ భూమి అంతా తాకాయి. అలాగా గంగాదేవి పుత్రుడైన గొప్పవారు మరియు మంచివారు అయిన భీష్ముడు పడిపోయారు. గంగాదేవి ఆ నేలని పవిత్రం చేయడానికి భూమి మీదకి వచ్చారు. నిర్దోషి అయిన వీరుడు అడగకుండానే తండ్రికి సంతోషం ఇవ్వడానికి గొప్ప త్యాగాన్ని చేశారు. ఓడిపోని విలువిద్యుడు ఎవరైతే పరశురాముడు గర్వాన్ని అంచివేశారో, న్యాయమైన ధర్మం కోసం నిస్వార్థుడైన కార్మికుడు అలాగా దుర్యోధనుడు దగ్గర ఆయన రుణాన్ని తీర్చుకొని మరణానికి చేరువగా రక్తంతో యుద్ధ భూమిని పవిత్రం చేశారు. తాతగారు పడిపోయినాక ఆయనతో పాటే కౌరవుల మనసులు కూడా పడిపోయాయి. భీష్ముడు శరీరం నేలకి తాకలేదు. ఆయన శరీరం అంతా బాణాలు గుచ్చుకొని ఉండడం వల్ల ఆయన శరీరం ఎప్పుడు లేని విధంగా ప్రకాశించింది. అతని మాంసం నుంచి చీల్చుకు వచ్చిన బాణాలు మీద ఆధారపడి గౌరవప్రదమైన మంచం మీద పడుకున్నట్లు ఉంది. ఇరువైపుల సైనికులు యుద్ధాన్ని ఆపారు. ఆ యోధులు అందరూ పరిగెత్తుకుంటా వచ్చి ఆ గొప్ప వీరుడు చుట్టూ నుంచొని ఉన్నారు. ఎవరైతే బాణాల మంచం మీద పడి ఉన్నారో భూమిపై రాజులందరూ ఆయనకి చుట్టూతా నుంచున్నారు. ఎలాగైతే బ్రహ్మదేవుడి చుట్టూ దేవుళ్ళు నుంచొని ఉంటారు. తాతగారు ఇలాగా అంటారు, నా తలకి ఆధారం లేదు. దగ్గరలో ఉన్న యువరాజులు పరిగెత్తుకుంటా వెళ్లి గుడ్డలు తీసుకొని వస్తారు. వృద్ధ యోధుడు చిరునవ్వుతో దాన్ని తిరస్కరించి అర్జునుడి వైపు తిరిగి ఇలాగా అంటారు, ప్రియమైన పార్థ, ఒక యోధుడు ఇచ్చే తలగడను నాకు ఇవ్వు. ఎవరి బాణాలైతే తాతగారి శరీరాన్ని చీల్చుకొని వెళ్లాయో ఆయనకి చెప్పిన మాటలు విన్నాక అర్జునుడు 3 బాణాలు తీసుకొని ఆయన తల కింద ఆధారంగా అమర్చారు. భీష్ముడు అక్కడున్న అధిపతుల్ని ఉద్దేశిస్తా ఇలాగా అంటారు, యువరాజుల్లారా, నా తల కింద ఆధారంగా కావాల్సింది అర్జునుడు బాణాలు. ఈ తలగడ నాకు సంతృప్తిని ఇచ్చింది. సూర్యుడు ఉత్తరానికి వచ్చేంత వరకు నేను పడుకొని ఉండాలి. నా ఆత్మ అప్పటి వరకు పోదు. నేను చనిపోయినప్పుడు ఎవరైతే సజీవంగా ఉంటారో వాళ్ళు అందరూ వచ్చి నన్ను చూడవచ్చు. అప్పుడు తాతగారు అర్జునుడి వైపు తిరిగి ఇలాగా అంటారు, నాకు తీవ్రంగా దాహం వేస్తుంది. నాకు కొన్ని మంచినీళ్లు ఇవ్వు. వెంటనే అర్జునుడు విల్లు ఎక్కుపెట్టి తాతగారి కుడివైపున బాణాన్ని భూమిలోకి వేస్తారు. స్వచ్ఛమైన తీయటి నీళ్ల ప్రవాహం మరణిస్తున్న వ్యక్తి పెదాలు తాకుద్ది. గంగాదేవి ఆయన ప్రియమైన కొడుకు దాహాన్ని తప్పించడానికి అక్కడికి వచ్చారు అని కవి చెప్తారు. భీష్ముడు ఆ నీళ్లు తాగి సంతోషిస్తారు. భీష్ముడు ఇలాగా అంటారు, దుర్యోధన, నువ్వు జ్ఞానివి అయ్యి ఉండు. అర్జునుడిని చూడు, నా దాహాన్ని తీర్చడానికి నీళ్లు ఎలా తీసుకువచ్చాడో. ఈ ప్రపంచంలో ఇలాంటి పని ఎవరు చేయగలుగుతారు? ఎలాంటి ఆలస్యం లేకుండా ఆయనతో సంధి చేసుకో. నేను వెళ్ళిపోతూనే యుద్ధం కూడా ఆగిపోవాలి. బిడ్డ, నా మాట విను, పాండవులతో సంధి చేసుకో. తాతగారి మాటలు దుర్యోధనుడికి నచ్చలేదు. చనిపోతున్నా కూడా రోగికి మందు నచ్చని విధంగా ఆయనకి తాతగారి మాటలు చేదుగా అనిపించాయి.